నా పేరు సౌజన్య. నేను హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నుంచి వచ్చాను. నేను రమేష్ అకాడమీలో జాయిన్ అయ్యి 30 డేస్ అవుతుంది. 30 డేస్ తర్వాత నా ఫైనల్ లుక్ వచ్చేసి నేను రిసెప్షన్ లుక్ ఇచ్చాను. డేస్లో నేర్చుకోగలమా అని చాలామంది టెన్షన్లో ఉంటారు. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మనకి టెన్షన్ అనేది ఉండదు. ఇక్కడ చాలా ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఫ్రీగా ఉంటారు. సార్ వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఏదైనా 10 టైమ్స్ అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నా ఫైనల్ డే లుక్ వచ్చేసి నేను రిసెప్షన్ లుక్ నేను ఇలా ఇచ్చాను. 30 డేస్లో శారీ డ్రేపింగ్, నెయిల్ ఆర్ట్, హెయిర్ స్టైల్స్, మేకప్ అయినా మనకి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీంతోపాటు మనకి డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు అని చాలా టెన్షన్ పడతారు. కానీ ఇక్కడ అది కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన తర్వాత ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి ఇన్కమ్ సంపాదించవచ్చు, ఎలా మనము ఎలాంటి వేలో వెళ్తే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ జాయిన్ అవ్వాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ 30 డేస్లో మనం ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా ఇవ్వచ్చు అన్న కాన్ఫిడెన్స్ తోని చాలా మంది ఇక్కడ ఒకసారి చూసి కాన్ఫిడెంట్ గా జాయిన్ అవ్వచ్చు. ఇది బెస్ట్ అకాడమీ అని నేను చెప్తాను. ఇక్కడ మనకి ఎలాంటి ఆపర్చునిటీస్ లేవు అని టెన్షన్ పడ్డా కూడా ఇక్కడ సార్ వాళ్ళు మనకి ఈ వేలో వెళ్తే ఇలాంటి ఇన్కమ్ వస్తుంది, ఈ వేలో మనకి ఇలాంటి సంపాదించుకోవచ్చు అని చాలా బాగా చెప్తారు. ఇక్కడ జాయిన్ అవ్వడానికి 100% ది బెస్ట్ అకాడమీ అని చెప్పవచ్చు. హాయ్, నా పేరు జెసికా. నేను హైదరాబాద్ నుంచి. సో నేను రమేష్ అకాడమీలో మాస్టర్ క్లాసెస్కి జాయిన్ అయ్యాను అనమాట. సో బిఫోర్ దీనికంటే ముందు నేను చాలా అకాడమీస్ సర్చ్ చేశాను. సో నాకు అక్కడ ఎక్కడ కూడా అంత 100% షూర్ అని అనిపించలేదు. సో నేను రమేష్ అకాడమీకి బై త్రూ ఫోన్ కాల్లో నేను వచ్చి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లాసెస్ ఏముంటాయి, సిలబస్ ఏముంటుంది అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు మంచిగా అనిపించింది. అదర్ అకాడమీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మనకి ఎస్పెషల్లీ నెయిల్ ఆర్ట్ ఉంటుంది, ఫ్లవర్ మేకింగ్ ఉంటుంది, అండ్ అట్లానే మనకి ఎంత స్కోప్ ఉంది బయట. సో అట్లాంటి బిజినెస్ క్లాసెస్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి బాగా స్పెషల్గా అనిపించేది ఏంటంటే పర్సన్ టు పర్సన్ మేకప్ చేయడానికి ఆ టైమ్, అండ్ అట్లానే ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కానీ వచ్చి దాన్ని రీకరెక్ట్ చేసి మళ్ళా క్లియర్గా పర్ఫెక్ట్ చేసేంత వరకు ఆ స్టాండ్ తీసుకోవడం నాకు చాలా మంచిగా అనిపించింది. దేనికోసం అయితే నేను ఇక్కడికి వచ్చాను, అది నేను చేయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అట్లానే వచ్చాం, క్లాస్కి వచ్చాం, అటెండ్ అయ్యాం అని వెళ్ళిపోయాము 10 o'clock నుంచి 5 o'clock అని కాకుండా మనల్ని తీసుకునే కేర్ లేదు. మీరు ఇట్లా చేయాలి, ఈ స్టైలే కాదు, మేము చెప్పిందే కాదు, మీరు మీ ఏమంటారు మీ లిమిట్స్ని కూడా మీరు క్రాస్ చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఏమంటారు క్రియేటివ్గా ఆలోచించాలి. ఇట్లా ఆలోచిస్తే ఎట్లా ఉంటుంది, ఒక హెయిర్ స్టైల్ని మనం చెప్పినప్పుడు అదే కాకుండా ఆ హెయిర్ స్టైల్ నుంచి ఇంకా ఎన్ని హెయిర్ స్టైల్స్ తీసుకోవచ్చు. సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. సో నేను ఇవాళ తినకు చేసింది విత్ వాటర్ ప్రూఫ్ గ్లాసీ మేకప్. సో 2 కాంబినేషన్స్తో కలిపి చేశాను. సో దిస్ ఈజ్ మై లుక్ టుడే. ఎవ్వరు కూడా నేను చెయ్యలేను అని అయితే కనుక అధైర్యపడద్దు. బీ కాన్ఫిడెన్స్. మీరు రండి. ఫస్ట్ డే కూడా నా ఎక్స్పీరియన్స్ అంతే. స్ట్రైట్నింగ్ పట్టుకున్నప్పుడు నేను చెయ్యగలనా అన్న ఆ రోజు, అరే నేను అనవసరంగా ఫీజు కట్టానే అన్న ఆ రోజు మాటని నేను ఇవాళ నిజంగా వెనక్కి తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రమేష్ సార్, ఇంత మంచి ప్లాట్ఫామ్ని అందించినందుకు, ఇన్ని మంచి టిప్స్ చెప్పినందుకు, ఇంత మంచి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినందుకు థ్యాంక్ యూ రమేష్ అకాడమీ. హలో ఆల్, దిస్ ఈజ్ రవలి. నేను వైజాగ్ నుంచి వచ్చానండి. యాక్చువల్లీ నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు నేను ఒక 0 knowledgeతో జాయిన్ అయ్యాను. ఇక్కడ నాకు అసలు నేను అనుకోలేదు నేను మేకప్ ఇంత బాగా నేర్చుకోగలుగుతాను, హెయిర్ స్టైల్స్ అవన్నీ ఇంత బాగా చేయగలుగుతాను అని చెప్పేసి అని. 30 డేస్లో ఇదంతా పాసిబుల్ అని చెప్పేసి అని అనుకున్నాను నేను జాయిన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో. బట్ ఇట్ ఈస్ పాసిబుల్. నాకు చాలా బాగా అనిపించింది. ఈరోజు వచ్చేసరికి నాకు నేను ఇంత బాగా ఒక బ్రైడ్ని రెడీ చేయగలను, హెయిర్ స్టైల్ చేయగలను అని చెప్పేసి ఒక మంచి కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది నాలో. ఇన్ 30 days జర్నీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు నేను రెడీ చేసిన బ్రైడ్ తిను, అండ్ తిన హెయిర్ స్టైల్ కూడా చూడొచ్చు మీరు.
అండ్ హెయిర్ స్టైల్ కూడా చాలా నీట్గా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. థ్యాంక్ యూ రమేష్ మేకప్ అకాడమీ. ఇవాళ అయితే నేను రమేష్ మేకప్ అండ్ స్టూడియోస్ అండ్ అకాడమీకి అయితే వచ్చానండి. సో నా మేకప్ ఆర్టిస్ట్ పేరు రవలి. సో నాకైతే మేకప్ చాలా నచ్చింది. అండ్ తను హ్యాండిల్ చేసే విధానం కావచ్చు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే మోడల్ ఇప్పుడు మీరు క్లయింట్స్తో డీల్ చేసేటప్పుడు మేకప్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక క్లయింట్ని మీరు హ్యాండిల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకైతే తను చాలా కంఫర్ట్గా అనిపించింది నాకు స్టార్టింగ్ నుంచి. ఇంకా మేకప్ విషయానికి వస్తే అయితే నేనైతే 100% సాటిస్ఫైడ్ అని చెప్తాను. బికాజ్ మనలో చాలా మందికి ఏ ఈవెంట్కైనా మేకప్ అనేది చాలా అవసరం. సో మేకప్ అనేది ఇట్ ఈస్ అ టూల్ టు మ్యాగ్నిఫై అవర్ బ్యూటీ కదా. సో అందరికీ కూడా మేకప్ అనేది చాలా ఇష్టం అండ్ అన్ని ఈవెంట్స్కి కూడా మ్యాండేటరీ. అండ్ ఒకవేళ మీరు కూడా ఒక బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఎన్నో అకాడమీస్ ఉన్నాయి. ఎందుకు మన రమేష్ అకాడమీ చూస్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు డిఫరెంట్ లైక్ శారీ డ్రేపింగ్ మంచి మంచి టెక్నిక్స్తో పాటు లైక్ న్యాచురల్ ఫినిషింగ్ ఎట్లా ఇవ్వాలి, మంచి మంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ గుడ్ మేకప్ ఆర్టిస్ట్, స్కిల్ మేకప్ ఆర్టిస్ట్, డూ చూస్ రమేష్ మేకప్ స్టూడియోస్ అండ్ అకాడమీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు శ్రియా. నేను నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. రమేష్ మేకప్ అకాడమీలో జాయిన్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ ఉంటుంది. ప్లస్ మనకి అన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనకి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి అనే ఒక డౌట్ కూడా ఉంటుంది కొంతమందికి. మళ్ళీ మాకు ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఎవరు లేరు, మేము ఎట్లా చేసుకోవాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి అట్లాంటి డౌట్ ఏం లేకుండా హ్యాండ్స్ అండ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడే ఉంటుంది. మేము ఇంత బాగా రెడీ చేసాం 30 daysలోనే అంటే వచ్చే వాళ్ళు కూడా ఇంకా ఇంతకన్నా బాగా నేర్చుకోవచ్చు అనే నమ్మకం పెట్టి రావాలి. ఈరోజు నేను చేసిన లుక్ ఏంటి అంటే బ్రైడల్ లుక్. అంటే 30 daysలోనే నేను ఇంత బాగా చేశాను అని అంటే 30 days కూడా ఎక్కువే చేయాలి అనే నమ్మకం, చేయాలి అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏదైనా చేస్తాము. సో ఈరోజు నా ఫైనల్ లుక్ బ్రైడల్ లుక్ వేసాను. ఇది నా ఫైనల్ లుక్. ఇది హెయిర్ స్టైల్. అంటే హెయిర్ స్టైల్స్లో కూడా నాకు వేసేటప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి. అంటే నేను ఈ హెయిర్ స్టైల్ వేసేటప్పుడు నేను యాబ్సెంట్ అయ్యాను, నాకు ఎలా వేయడం తెలీదు సార్ అని అంటే సార్ మళ్ళీ 1కి 10 సార్లు చూపించారు. ఆ పేషెన్సీ ఇక్కడ బాగుంది. అంటే సార్ వాళ్ళకే కాదు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరికీ, స్టాఫ్ వాళ్ళందరికీ పేషెన్సీ అనేది నాకు బాగా నచ్చింది. అంటే కొందరు ఎలా అంటే ఒక్కసారి చెప్పగానే విసుకుంటారు, లేదు అంటే 1కి 2 మనకి కూడా కొంచెం ఇదనిపిస్తుంది. ఒకసారి అడుగుతాం మళ్ళీ అడగాల అట్లాంటివి ఏమి పెట్టుకోకుండా మనకి రాకపోతే నామూషి లేకుండా మనకి రావాలి అంటే 1కి 10 సార్లు అడగాలి, అడుగుతేనే వస్తుంది. వచ్చే వాళ్ళు కూడా 30 daysలో నేను నేర్చుకోగలుగుతానా, రమేష్ మేకప్ అకాడమీ బెస్టా కాదా అని ఆలోచించకుండా అన్డౌటెడ్గా ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ రమేష్ సార్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సుప్రియ. నేను ఆర్మూర్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుంది. నేను 6 months నుండి గ్యాదర్ చేశాను యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ. అయితే నాకు బెస్ట్ అకాడమీ రమేష్ అకాడమీ అనిపించి సో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ఫస్ట్ డే కూడా నాకు చాలా ఫియర్ ఉండే, నేను ఇక్కడ నేర్చుకోగలుగుతానా 30 daysలో, మా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ 30 daysలో మీరు చేయగలుగుతావా అనేసి ఇంకా నాకు భయం అనేది చేశారు. బట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేస్తాను అనే కాన్ఫిడెన్స్తో 30 days కూడా అవసరం లేకుండా 25 daysలోనే నేను బ్రైడల్ లుక్ చేశాను. ఫైనల్ లుక్ ఇది నాది. ఇక్కడ వచ్చేసి హెయిర్ స్టైల్స్ కానీ సారీ డ్రాపిన్స్ కానీ 10+ సారీ డ్రాపిన్స్, హెయిర్ స్టైల్స్ 50+ మేకప్ లుక్స్ కానీ చాలా బాగా నేర్పించారు సార్ వాళ్ళు. ఇక్కడ చాలా పేషెన్సీతో సార్ వాళ్ళు చాలా నీట్గా చెప్తారు. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే హ్యాండ్సమ్ ప్రాక్టీస్ చాలా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్లోకి జాయిన్ కావడానికి సజెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ హ్యాండ్సమ్ ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కంపల్సరీ చెప్తాను 100% ఇక్కడ జాయిన్ కావాలి. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ రమేష్ అకాడమీ.